హలో ఎవ్రీవాన్. ఈరోజు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఏదైనా కొత్త పని స్టార్ట్ చేసేటప్పుడు అందరూ భయపడుతూనే ఉంటారు కదా. అది యాక్చువల్లీ సహజంగానే భయం జనరేట్ అవుతుంది, దాన్ని తప్పు పట్టలేను. అండ్ సెల్ఫ్ డౌట్ కూడా పడుతుంటారు. అసలు ఈ రెండింటిని ఎలా ఓవర్కమ్ చేయాలి నేను చెప్తా ఈరోజు మీకు అది ఎలా చేయాలో. ఫస్ట్ థింగ్ ఏంటంటే, భయపడడం అనేది చాలా వరకు కామన్. అండ్ సెల్ఫ్ డౌట్ కూడా క్రియేట్ అవుతుంది. ఏదైనా పని చేసేటప్పుడు ఆ పనిని చేయగలనా లేదా అని చెప్పి అలా ఆలోచించడం కంటే, నేను చేయలేనేమో అనే సెల్ఫ్ డౌట్ పడుతూ ఉండడం కంటే, ఇంకెలా చేస్తే ఆ పని అవుతుంది, ఇంకెలా చేయొచ్చు, ఇలా ఆలోచించడం మొదలు పెడితే చాలా బెటర్. సో ఒక పని చేద్దాం. 5 ప్రూవ్ అండ్ టిప్స్లో చెప్తాను. సో ఫస్ట్ నెంబర్ 1 థింగ్ ఏంటంటే, ఫస్ట్ నువ్వు ఆ భయాన్ని యాక్సెప్ట్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే, ఏదైనా పని చేసేటప్పుడు భయం వచ్చినప్పుడు ఫేక్ కాన్ఫిడెన్స్ చూపిస్తారు. అది అసలుకే చేయొద్దు. సో నువ్వు భయపడుతున్నావు అంటే, నిజంగా నువ్వు భయపడుతున్నావు అంటే యాక్సెప్ట్ చేయవు. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, నువ్వు భయపడుతున్నట్టు యాక్సెప్ట్ చేసినప్పుడే ఆ భయాన్ని నువ్వు ఎలా ఓవర్కమ్ చేయాలనే థింకింగ్ స్టార్ట్ చేస్తావు. సో నీకు ఒక వే దొరుకుతుంది అన్నట్టు. సో సెకండ్ థింగ్ ఏంటంటే, ఫెయిల్ అవుతానేమో అన్న భయం మాత్రం చూపించకు, లైక్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. సో నువ్వు స్టార్టే చేయకుండా, ఏమీ లేకుండా ఓవర్ థింక్ చేస్తూ ఫెయిల్ అవుతానేమో అని ఆలోచిస్తూ ఉంటే, అసలు నువ్వు ఆ స్టెప్పే తీసుకోవు, ఎప్పటికీ ఆ పనిని కంప్లీటే చేయవు అసలు. సో ఎక్కువ ఓవర్ థింక్ చేయకు, జస్ట్ స్టార్ట్ ఇట్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, నీ పెద్ద పెద్ద గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చిన్న చిన్నగా బ్రేక్ డౌన్ చేయి. నీ గోల్స్ని నువ్వు బ్రేక్ డౌన్ చేయడం వల్ల నీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, పెద్ద గోల్ పెద్దగా అనిపిస్తుంది. సో చిన్న చిన్న గోల్స్ నువ్వు చిన్న చిన్న పార్ట్స్గా దాన్ని స్టెప్ వైజ్ బ్రేక్ డౌన్ చేసుకొని ఒక్కొక్క స్టెప్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నావు అనుకో, నీకు అది ఈజీ అవుతుంది. స్టెప్ ఆఫ్టర్ స్టెప్ నీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అండ్ ఫోర్త్ పాయింట్, ఈ టిప్ చాలా ఇంపార్టెంట్. సో నీకు నువ్వే ఒక ఎవిడెన్స్ని రికార్డ్ చేసేసుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వు స్మాల్ పోర్షన్స్గా బ్రేక్ డౌన్ చేసుకున్న నీ గోల్ని అచీవ్ అవుతున్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని నువ్వు ఎలా అచీవ్ అవుతున్నావో, ఎలా ఓవర్కమ్ చేస్తూ దాన్ని రీచ్ అవ్వగలుగుతున్నావు అనేది రికార్డ్ చేసేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నీకు అది చాలా కాన్ఫిడెంట్ ఇస్తుంది నెక్స్ట్ ఉన్న వాటిని కూడా ఎలా అచీవ్ చేయాలనే దానికి. దట్స్ వెరీ మచ్ పాజిటివ్ థింగ్. సో మైండ్ ఇట్. అండ్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండండి. మీరు ఏదైనా ఇలా చేయాలనుకుంటున్నాను, అలా చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేయకపోగా నెగిటివిటీలో ముంచేయాలనుకునే వాళ్ళకి చాలా దూరంగా ఉండడం బెటర్. సో కొంచెం పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసేసుకోండి. నీ సపోర్టివ్ పీపుల్ చుట్టూనే ఉండేటట్టు చూసేసుకోండి. ది 4 మోర్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇవంతా చెప్పడానికి రీజన్ ఏంటంటే, నువ్వు ఏది చేయాలనుకున్నా సరే భయపడుతూ ఉండిపోతూ ఉంటే టైం అయిపోతుంది. కానీ నువ్వు వన్స్ ఒక టైం వచ్చేసరికి నువ్వు రియలైజ్ అయినా పెద్ద యూజ్ ఏమి ఉండదు. సో భయపడడం కామన్, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో చెప్పాను కదా. సెల్ఫ్ డౌట్ అస్సలకే వద్దు. సెల్ఫ్ డౌట్ ఎందుకు వస్తుంది? నేను చేయగలనా అనే డౌట్ వచ్చినప్పుడు, నువ్వు చేయాలనుకునే పని పైన నీకు స్కిల్ లేనప్పుడు. నీకు భయం అయితే కాన్ఫిడెన్స్ని నువ్వే తెచ్చేసుకో. లేదా నీకు ఆ పైన స్కిల్ లేదు అనుకుంటే కనుక నేర్చుకుని స్టార్ట్ చేయి, అంతేగాని ఆగిపోకు. సో ఫైనల్ థింగ్ ఏంటంటే, నువ్వు ఏం చేయాలన్నా టేక్ దట్ ఫస్ట్ స్టెప్ టుడే. నువ్వు ఏం చేయాలనుకున్నా సరే టేక్ దట్ ఫస్ట్ స్టెప్ టుడే ఇట్ సెల్ఫ్. హలో ఎవ్రీవన్. సో ఈరోజు ఏం చెప్పాలి అంటే, రావట్లేదు ఏం మాట్లాడడానికి కూడా. కొంచెం నర్వస్ ఉంది. మనల్ని ఎవడు పట్టించుకోవట్లేదు, కానీ స్టిల్ ఆ నర్వస్ ఫీలింగ్ ఉంది. ఇంకా అడ్వాంటేజ్ అంటే తెలుసా, దాన్ని ఎవడు చూడడం కూడా పెద్ద కనిపించట్లేదు కూడా. హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఏం చెప్పుకుందామంటే, ఫియర్ని, సెల్ఫ్ డౌట్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది.